అందరికీ నమస్కారములు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ గురించి ఈరోజు తెలుసుకుందాము. మరి అన్ని పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా స్మూత్గా రన్ అవ్వడానికి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మనం అకాడమిక్ క్యాలెండర్లో అసలు ప్రాముఖ్యమైన అంశాలేంటి, లక్ష్యాలేమిటి, దీంట్లో కొత్తగా జోడించినవి ఏ విధంగా ఉన్నాయనే విషయాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ద అకాడమిక్ క్యాలెండర్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. దీంట్లో మనం టైం మేనేజ్మెంట్ని, అలాగే కాంప్రహెన్సివ్ కరికులం కవరేజ్ని, అసెస్మెంట్ షెడ్యూల్ని, ఎవాల్యుయేషన్ షెడ్యూల్ని మరియు ఇన్స్టిట్యూషన్ ప్లాన్కి ఇది ఏ విధంగా సపోర్ట్ చేస్తుందనే అంశాలని తెలుసుకోవడం జరుగుతుంది. అన్ అకాడమిక్ క్యాలెండర్ ఈజ్ ఏ డీటెయిల్డ్ షెడ్యూల్ అవుట్లైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఫర్ అన్ అకాడమిక్ ఇయర్ ఇన్ ఏ స్కూల్. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ టు గైడ్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టాస్క్స్ త్రూ అవుట్ ద ఇయర్. మరి ఈ విద్యా సంవత్సరంలో మనం అకాడమిక్ క్యాలెండర్లో ఉన్న ముఖ్యమైన కంటెంట్స్ విషయానికి వస్తే టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ను చూస్తాము, టైం టేబుల్ ప్రిపరేషన్ గమనిస్తాము, వర్కింగ్ డేస్, హాలిడేస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల యొక్క విధులు, బాధ్యతలు ఏంటనే విషయాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం టెంటేటివ్ అసెస్మెంట్ షెడ్యూల్ చూసినట్లయితే ఫార్మేటివ్ 1 ఆగస్టులోను, ఫార్మేటివ్ 2 అసెస్మెంట్ అక్టోబర్లోను, ఫార్మేటివ్ 3 జనవరి 2026లోను, ఫార్మేటివ్ 4 ఫిబ్రవరి 2026లోను, సమ్మేటివ్ 1 అసెస్మెంట్ నవంబర్లోను, సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఏప్రిల్ 26 సంవత్సరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక మనం టైం టేబుల్ ప్రిపరేషన్ విషయానికి వస్తే ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అక్కడ ఇచ్చిన 4 సబ్జెక్టుల యొక్క వెయిటేజీ మరియు కరికులం రిక్వైర్మెంట్స్ని బట్టి టైం టేబుల్ని ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న ఉపాధ్యాయుల ఆధారంగా వర్క్ లోడ్ని మరియు సఫిషియంట్ టైంని ఇవ్వడానికి ప్రయత్నం జరగాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ విద్యా సంవత్సరంలో హిట్ అనే ప్రోగ్రామ్ని మన పాఠశాల విద్యాశాఖలో మరి ప్రారంభించడం జరిగింది. హిట్ అనగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్. ఇది ప్రాథమిక పాఠశాలలకు ఉన్న 4 సబ్జెక్టులకు సంబంధించి సోమవారం నుండి గురువారం వరకు, సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లీష్, బుధవారం మ్యాథ్స్, గురువారం ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈ 4 సబ్జెక్టులు ప్రతిరోజు అనగా ఆ కేటాయించిన రోజుల్లో 2 మార్కులకు సంబంధించి 2 ప్రశ్నలు ఇచ్చి విద్యార్థులతో రాయించవలసి ఉంటుంది. దీని ద్వారా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు ఏమి మిస్టేక్స్ చేస్తున్నారో వారికి వారే అక్కడికక్కడ గమనించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి హిట్ అనే ప్రోగ్రాం ప్రతి పాఠశాలలో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో వర్కింగ్ డేస్, హాలిడేస్ విషయానికి వస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి పాఠశాల కనీసం 220 రోజులు పని దినాలుగా పనిచేయవలసి ఉంటుంది. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 233 రోజుల్ని పని దినాలుగా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం జూన్ 12 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు 83 ఫెస్టివల్ హాలిడేస్ కానీ లేదా మిడ్ టర్మ్ హాలిడేస్ కానీ సాటర్డేస్, సండేస్ రావడం జరిగింది. ఇది జనరల్ స్కూల్స్తో పాటుగా మైనారిటీ మేనేజ్మెంట్ ఉన్న స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే 233 వర్కింగ్ డేస్ ఉండటం జరుగుతుంది. వారికి క్రిస్మస్ హాలిడేస్కి సంబంధించి స్పెషల్గా మరి క్యాలెండర్లో తెలియజేయడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మీరు పని దినాలను పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. ఇక ప్రధాన ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి మరి కరికులం ఇంప్లిమెంటేషను మరియు రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చే పాలసీస్ ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. స్టాఫ్స్, మన అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు పోస్టుల ఆధారంగా విద్యార్థులకు విద్యాబోధన సక్రమంగా జరిగేటట్టు చూడాలి. పాఠశాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కరికులంకి సంబంధించి విద్యాబోధనకు ఎక్కువగా
అవకాశం ఇచ్చేటట్టుగా ప్రధానోపాధ్యాయుడు గమనించాలి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ మరియు పెర్ఫార్మెన్స్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉపాధ్యాయులతోనూ తల్లిదండ్రులతోనూ మరి డిస్కస్ చేసి విద్యార్థుల అభివృద్ధికై పాటుపడడానికి ప్రయత్నం చేయాలి. ప్రాథమిక పాఠశాల యొక్క ఉపాధ్యాయుడు బాధ్యత విధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా ఉపాధ్యాయుడు హై క్వాలిటీ ఇన్స్ట్రక్షన్స్ను డెలివర్ చేయాలి. అలాగే స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ మరియు పెర్ఫార్మెన్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి కావలసిన సలహాలు సూచనలు రెమెడియల్ టీచింగ్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. లెసన్ ప్లాన్ ఆధారంగా పాఠ్యబోధన చేస్తూ ఉండాలి. అలాగే తల్లిదండ్రులతోనూ సహచర ఉపాధ్యాయులతోనూ చక్కటి ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకొని మరి విద్యార్థుల అభివృద్ధికై పాటుపడవలసిన అవసరం ప్రాథమిక ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఇక 2025-26 విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్లో నూతనంగా జోడించిన అంశాలు గమనించినట్లయితే ఈ సంవత్సరం పరిచయం చేయబడింది టీచర్ హ్యాండ్ బుక్. దీంట్లో మైండ్ మ్యాప్స్, లెసన్ ప్లాన్స్, రిఫ్లెక్షన్స్, ఫీడ్బ్యాక్ ఇవి ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. వీటి గురించి మీకు టీచర్ హ్యాండ్ బుక్ స్లాట్ వచ్చినప్పుడు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. రెండవది అసెస్మెంట్ బుక్లెట్. దీంట్లో మనం 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అలాగే 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ యొక్క ప్రశ్న జవాబులను రాయవలసి ఉంటుంది విద్యార్థులు. వీటితో పాటుగా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ప్రాజెక్ట్ వర్క్స్, డైలీ హిట్, స్కిల్ టెస్ట్ ఇటువంటివి కూడా మనం అసెస్మెంట్ బుక్లెట్లో విద్యార్థులతోటి రాయించవలసిన అవసరం ఉంది. బ్రిడ్జ్ కోర్సు, దీన్నే మనం రెడీనెస్ ప్రోగ్రామ్ అంటున్నాము. 3rd, 4th, 5th, 6th క్లాస్కి సపరేట్గా రెడీనెస్ బుక్స్ ఇవ్వడం జరిగింది. 3rd, 4th, 5thలో వారు సాధించిన మినిమం లెవెల్స్ మరి ఆగస్టు వరకు అనగా జూన్, జూలై నెలల్లో సాధింప చేసి ఆగస్టు నెలలో మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తదుపరి ట్రాన్సిషన్. మనం ఈ విద్యా సంవత్సరం కాక ముందు విద్యా సంవత్సరంలో మనం జూన్ నెలలో నేను బడికి పోతా అనే ఎన్రోల్మెంట్ డ్రైవ్ని నిర్వహించి ఉన్నాం. ఈ విద్యా సంవత్సరంలో కూడా జూన్ నెలలో నిర్వహించుకోమని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించి ఉన్నాము. అయితే ఈ ట్రాన్సిషన్ అనేది ఏప్రిల్ నెలలో జరిగినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలోనే చేరే అవకాశం ఉందనే ఉద్దేశంతో ట్రాన్సిషన్లో భాగంగా మనం 2026 ఏప్రిల్ 5వ తారీఖు నాటికి యూడైస్ ఫ్రీ చేయబడుతుంది. ఏప్రిల్ 15 నుండి 23వ తారీఖు వరకు విద్యార్థుల యొక్క రిజల్ట్ను ప్రకటించిన తర్వాత 1 to 5th క్లాసెస్, ముఖ్యంగా 5th క్లాసు ఎవరైతే 5th క్లాసు ప్రమోట్ అయ్యి వేరే పాఠశాలకు వెళ్ళవలసిన విద్యార్థులు ఉన్నారో వారికి రికార్డ్ షీట్స్ రెడీ చేసి మరి అందుబాటులో ఉన్న ఉన్నత పాఠశాలకు ఇచ్చినట్లయితే ఏప్రిల్ నెలలోనే మన పాఠశాలలో చదివే విద్యార్థులు మన ఉన్నత పాఠశాలలోనే చేరే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నెలలోనే ట్రాన్సిషన్ జరగాలనేది ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు. ఇది గమనించుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది నో బ్యాగ్ డే. మనం గత విద్యా సంవత్సరంలోనే ప్రాథమిక పాఠశాలలో దీన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరింత క్రొత్తగా నో బ్యాగ్ డేను అన్ని శనివారాల్లోనూ ఎక్సెప్ట్ సెకండ్ సాటర్డే అన్ని శనివారాల్లోనూ మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 8 పీరియడ్లు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ పీరియడ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా స్పెల్ బీ, క్విజ్, సేఫ్టీ లేదా ఎన్జీసీ గురించి, గేమ్స్ గురించి, క్రియేటివ్ యాక్టివిటీస్ గురించి ఏదైనా. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది జరగాలి. పాఠశాలలో విద్యార్థుల్ని ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల వైపుకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తలపెట్టినదే నో బ్యాగ్ డే. కాబట్టి అన్ని పాఠశాలలో అక్కడ జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది కొనసాగేటట్లుగా చూడవలసిన బాధ్యత ఆయా పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులదే. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇక నిపుణ్ భారత్ మిషన్, ఇది గమనించినట్లయితే ద నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్
Understanding and Numeracy. Nipun Bharat is a flagship program launched by the Ministry of Education, Government of India under the umbrella of the Samagra Shiksha Abhiyan. సో దీన్ని మీరు గమనించినట్లయితే దీని యొక్క లక్ష్యం 2026-27 విద్యా సంవత్సరం నాటికి 2వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీలో సాధించవలసిన స్కిల్స్ను సాధించవలసి ఉంటుంది. ఇది నిపుణ్ భారత్ యొక్క మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక విద్యా ప్రవేశ్ గురించి ఆల్రెడీ మేము వీడియో చేసే ముందే అయిపోయిందని భావిస్తున్నాం. విద్యా ప్రవేశ్ గ్రేడ్ 1 విద్యార్థులకు కేటాయించబడింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా లక్ష్యాలు నెరవేరడానికి ఇక్కడ మనకు మొదట 1వ తరగతిలో చేరే విద్యార్థులు అప్పటి వరకు అంగన్వాడీస్లో ఉంటారు కాబట్టి అక్కడున్న ప్రీ స్కూల్ నుంచి ఫార్మల్ స్కూలింగ్కి ప్రిపేర్డ్గా రావడానికి ప్లే బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కోసమై ఉద్దేశించబడింది విద్యా ప్రవేశ్ ప్రోగ్రామ్. దీంట్లో ఫౌండేషనల్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్ న్యూమరసీ అండ్ సోషియో ఎమోషనల్ ఆస్పెక్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యా ప్రవేశ్లో మనం ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ గమనించాలి. ఇంప్రూవ్డ్ లిజనింగ్, స్పీకింగ్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్, ఎన్హాన్స్డ్ ప్రీ రైటింగ్ అండ్ ప్రీ మ్యాథ్స్ స్కిల్స్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్, better social and emotional adjustment in the class from environment, increased confidence and curiosity for learning to ensure smooth transition into grade 1 Vidya Pravesh module designed for 90 days is restructured to 60 days program. సో దీన్ని మనం గమనించినట్లయితే 12th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 3rd ఆగస్ట్కి ఎండ్ అవుతుంది. 2 నెలల ప్రోగ్రామ్ ఇది. దీంట్లో మరి ప్రతిరోజు 2 గంటలు, ఉదయం 1 గంట యాక్టివిటీస్కి, మధ్యాహ్నం 1 గంట యాక్టివిటీస్కి ఇచ్చి విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ మీద అవగాహన పెంచడానికి అలాగే జాయ్ఫుల్ లెర్నింగ్కి ఉద్దేశించబడింది ఈ విద్యా ప్రవేశ్. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ని ఉపాధ్యాయులు గమనించాలి. ఇక గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మనకు నిర్వహించబడుతుంది. దీన్ని మనం అకాడమిక్ క్యాలెండర్లో వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ అనేది ఇయర్లీ ట్వైస్ నిర్వహించుకుంటాము. అది 30th ఆగస్టు నాడు ఒకసారి, 28th ఫిబ్రవరి నాడు రెండవసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ద ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ ఈజ్ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్, వేర్ ద పేరెంట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ assemble in the school premises to discuss on the progress and support needed for children to improve their learning. ఈ విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి ఏర్పాటు చేసిందే ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్. ఇక మనం ఎఫ్ఎల్ఎన్ని ఏ విధంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి మరి ఇవ్వడం జరిగిందో అదే మాదిరిగా 3rd క్లాసు, 4th క్లాస్, 5th క్లాస్కి ఉద్దేశించబడింది తరల్ ప్రోగ్రామ్, టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. ఇది ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కొలాబరేషన్ తోటి సమగ్ర శిక్ష ద్వారాగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా బిల్డ్ బ్యాక్ బెటర్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ప్రథమ్స్ ఎవిడెన్స్ బేస్డ్ టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ తరల్ అప్రోచ్లో వెళ్తాము. ద లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రికవరీ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు హెల్ప్ చిల్డ్రన్ ఇన్ స్టాండర్డ్ 3rd to 5th build and rebuild their basic language Telugu and arithmetic skills through strengthening the system by training of teachers and improving monitoring and support practices of the various administrative cadres at the district and mandal levels. సో తరల్ వల్ల కూడా తెలుగులోను మ్యాథ్స్లోను విద్యార్థులను ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించబడిన ప్రోగ్రాము గమనించండి. ఇక కమ్యూనిటీ మదర్స్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రైమరీ స్కూల్స్. The initiative will help parents, especially mothers, understand their child's progress, identify areas for improvement and learn how to support their children's learning at home. ఇంటి దగ్గర కూడా విద్యార్థులతోటి కొన్ని యాక్టివిటీస్ చేయించి విద్యార్థుల్లో ఇంకా మంచి మరి ప్రోగ్రెస్ని ఏ విధంగా తీసుకురావాలో చెప్పడానికి నిర్దేశించబడింది. మరొక ముఖ్యమైన ప్రోగ్రాము విభా అండ్ లీప్ ఫార్వర్డ్. ఇది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో
నిర్దేశించబడిన జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద డిపార్ట్మెంట్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ లిటరసీ ఫర్ ప్రైమరీ గ్రేడ్స్ క్లాస్ 2nd to 5th క్లాస్ వరకు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రీడింగ్, స్పెల్లింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఫర్ ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ బై విభా అండ్ లీప్ ఫార్వర్డ్. ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ఇంక్లూజన్ ఆఫ్ 2 periods per week ఫర్ అవర్ ప్రోగ్రామ్ విభా LFW ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్. ఇది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, NTR, కృష్ణా, గుంటూరు, నెల్లూరు మరియు తిరుపతి ఈ జిల్లాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఈ విషయం గురించి అకాడమిక్ క్యాలెండర్లో వివరంగా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఆయా పాఠశాలలో ఇంప్లిమెంట్ జరిగేటట్టుగా చూడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇక డీవార్మింగ్ డే ట్యాబ్లెట్స్ మనకు తెలుసు. 1 to 19 years వరకు ఉన్న విద్యార్థులకు ఇయర్లీ మనం ట్వైస్ ఇస్తాము. ఆగస్టు, సెప్టెంబర్లో మరియు ఫిబ్రవరిలో. ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ప్రివెంట్ ద సాయిల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెల్మింథస్. దీనికి సంబంధించి మీకు క్యాలెండర్లో వివరంగా వివరించడం జరిగింది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ IFA ట్యాబ్లెట్స్, ఇది మీ అందరికీ తెలుసు. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఈ రకంగా హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి విద్యార్థులను విభజించుకొని ఎక్కువగా ఉన్న విద్యార్థులకు మరి సివియర్గా ఉన్న వాళ్ళకు డైలీ అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా బ్లూ కలర్ ట్యాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది క్లాస్ టీచర్ ఆధ్వర్యంలో ఇది ప్రతి వారం కూడా విద్యార్థులకు అందేటట్టుగా చూసినట్లయితే ఈ ఎనిమిక్ ఉన్న చిల్డ్రన్స్ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉన్నట్లయితే విద్యాభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో మనం మీటింగ్కి సంబంధించి మీకు కొంత క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగు మనం ఇప్పటికే అనగా జూలై నెలలోనే నిర్వహించుకోవడం జరిగింది. 2వ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని డిసెంబర్ 6వ తారీఖున నిర్వహించుకుంటాము. ఇది మనం సమ్మేటివ్ అసెస్మెంట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఆ మార్కుల ఆధారంగా విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ని అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మెగా పేరెంట్ మీటింగ్ని గ్రాండ్ మేనర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్, ఇది ఏమనగా అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4, సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2. అందులో ఒక అసెస్మెంట్ అయిన తర్వాత మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కనీసం 5 మనం నిర్వహించుకోవాలి. అసెస్మెంట్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు ఏ ఏరియాలో వెనకబడి ఉన్నారు, వాళ్ళకు పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ కావాలి, ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు ఏంటి, వీటిని పరిగణలోకి తీసుకొని ఈ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల వెనకబాటుతనాన్ని నిరోధించి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్ ఇవి ప్రతి నెల జరగవలసి ఉంటుంది. ఇప్పుడు మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం క్రింద వచ్చిన నిధుల ఆధారంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, లేదా డోనర్స్ వల్ల మన పాఠశాలలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లయితే వాటిని మినిట్స్లో రాసుకొని ఖర్చులు, ఆదాయము, మిగులు అనే విషయాలను ఈ కమిటీ వారికి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు భౌతిక అవసరాలను తీర్చుకుంటూ మరి ప్రతి నెల ఈ సమావేశాలను నిర్వహించుకోవాలి. ఇక తదుపరి స్కూల్ యానివర్సరీ. ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యాశాఖ వారు జనవరి 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని పాఠశాలల్లో స్కూల్ యానివర్సరీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి అకాడమిక్ క్యాలెండర్లో కూడా మనం జనవరి 27వ తారీఖు నాడు స్కూల్ యానివర్సరీ నిర్వహించుకోవాలని అందులో జోడించడం జరిగింది. ఇక కరోనా వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థుల్లో మరి విలువల విద్య కానీ ఇతర విషయాలు కానీ వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పాఠశాల విద్యా తరపున 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాల్యూ ఎడ్యుకేషను మరియు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, జెండర్ సెన్సిటివిటీ మీద పుస్తకాలు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 1 to 5th క్లాస్ విద్యార్థులకు, సపోజ్ 3rd, 4th, 5th క్లాస్ వారికైనా
వాల్యూ ఎడ్యుకేషన్ గురించి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి, జెండర్ సెన్సిటివిటీ గురించి సంబంధిత ఉపాధ్యాయులు అవకాశం ఉన్నప్పుడు కొన్ని తెలియజేసినట్లయితే మన విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుండే విలువల విద్య, రాజ్యాంగ విలువలు, అలాగే లింగ సమానత్వం అనే విషయాలను వాళ్ళకు తెలియజేసిన వారం అవుతాం. కాబట్టి దీని మీద కూడా ఉపాధ్యాయులు కాస్త దృష్టి కేంద్రీకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత నో బ్యాగ్ డేకు సంబంధించి మరి ఇందాక చెప్పినట్లుగానే అన్ని శనివారాల్లో దీన్ని నిర్వహించాలి. ముఖ్యంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ జరుగుతుంది. క్రియేటివ్ ఎక్స్పెరిమెంటేషన్స్ జరుగుతాయి. అలాగే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం జాయ్ఫుల్ లెర్నింగ్ అది జరిగేటట్టుగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, దీని యొక్క ముఖ్య ఉద్దేశం మంత్లీ 3rd సాటర్డే మన పాఠశాలల్లో మరి అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ ప్రమోటింగ్ గ్రీనరీ యాక్టివిటీస్ ఇంక్లూడ్ శానిటేషన్ డ్రైవ్స్, ట్రీ ప్లాంటింగ్ అండ్ వేస్ట్ సాగ్రిగేషన్, ఎంకరేజింగ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ద కమ్యూనిటీ. ఇదండి ముఖ్యమైన విషయం. ఏంటంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా మన పాఠశాలలు స్వచ్ఛాంధ్రలో భాగంగా క్లీన్గా ఉండాలి. విద్యార్థులకు కూడా ఏం జరుగుతుంది, ప్లాస్టిక్ని ఎందుకు ఉపయోగించకూడదు, మొక్కల్ని ఎందుకు నాటాలి, పర్యావరణాన్ని జాగ్రత్తగా ఎందుకు పరిరక్షించుకోవాలి అనే విషయాలను విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా పేరెంట్స్కి, సొసైటీకి, కమ్యూనిటీకి తెలియజేయవలసిన బాధ్యత మనకుంది. ఇది ప్రతి 3వ శనివారం నిర్వహించుకోవాలి. తద్వారా పాఠశాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మనం లైబ్రరీకి సంబంధించి మన పాఠశాలలో ఇప్పటికే సమగ్ర శిక్ష ద్వారాగా అనేక రకాల కథల పుస్తకాలు, వివిధ రకాల పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ఆధారంగా విద్యార్థులకు రోజుకొక లైబ్రరీ పీరియడ్ కానీ లేదా కేటాయించిన సమయాన్ని బట్టి లైబ్రరీకి తీసుకెళ్ళి రీడింగ్ హ్యాబిట్స్ని, రీడింగ్ ఎబిలిటీని పెంచే విధంగా మనం విద్యార్థులని తయారు చేయాలి. కాబట్టి లైబ్రరీకి కూడా విద్యార్థులను పంపి వాళ్ళల్లో చదివే మరి ఆసక్తిని పెంపొందించవలసిందిగా కోరుతూ వీ లవ్ రీడింగ్లో భాగంగా విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలి. దీనికి సంబంధించి మీరు అకాడమిక్ క్యాలెండర్ను గమనించినట్లయితే సవివరంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్, ఇది 100 మీటర్ల వరకు టొబాకోకు సంబంధించిన పదార్థాలు ఏమీ అమ్మడానికి కానీ అక్కడ ఉంచడానికి కానీ వీలు లేదు. చిన్నపిల్లలు అయినప్పటికీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండండి. విద్యార్థులు ఆ వైపుగా వెళ్లకుండా ప్రాథమిక స్థాయి నుంచే ఉపాధ్యాయులు కాస్త జాగ్రత్త వహించి ఈ డ్రగ్ అబ్యూజు, చైల్డ్ అబ్యూజు, ఈగల్ క్లబ్స్ గురించి మీరు తెలుసుకొని విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా మరి రూపొందించడంలో మీ పాత్ర ప్రముఖమైంది. కాబట్టి అటువంటి విషయాల జోలికి వెళ్లకుండా చూడవలసిందిగా విన్నవించుకుంటూ ఉన్నాం. తర్వాత కరికులం రిఫార్మ్స్, ఈ విద్యా సంవత్సరంలో మనం ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ, రిలవెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్, సపోర్ట్ స్టూడెంట్ సెంటర్డ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ వాటికి ఎక్కువగా అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు గమనించారు, ఇప్పటికే పుస్తకాలు దాదాపుగా మెర్జ్ చేశారు. మెర్జ్ చేసి చాలా వరకు బ్యాగ్ యొక్క బరువును కూడా తగ్గించారు. కాబట్టి విద్యార్థుల్లో ఫోస్టర్స్ క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఫ్యూచర్ కెరీర్స్ అండ్ ఛాలెంజెస్, వీటి మీద కరికులం రిఫార్మ్స్లో ఫోకస్ చేయడం జరిగింది. ఈ విషయాలను కూడా మీకు వివరించడం జరిగింది. ఇక మనం హెచ్పిసి కార్డ్స్ గత విద్యా సంవత్సరంలోనే మనం పరిచయం చేసుకున్నాము. అందులో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో విద్యార్థుల యొక్క సమగ్రమైన వివరాలని నమోదు చేయడం జరుగుతుంది. ఎన్ఈపి 2020లో భాగంగా మరి దీంట్లో 360 డిగ్రీ మల్టీ డైమెన్షనల్ అసెస్మెంట్ అప్రోచ్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ఎఫర్ట్ టు ఎన్హాన్స్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అండ్ ఎన్ష్యూర్ ద ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్స్కి సంబంధించి ఎలా ఫిలప్ చేయాలి, ఏ విధంగా ఇవ్వాలనే విషయాలను ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు అంది ఉన్నాయి. అలాగే దీని గురించి అకాడమిక్ క్యాలెండర్లో వివరించడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు హెచ్పిసి కార్డ్స్ని ఫుల్ఫిల్ చేసి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ విద్యార్థులకు వివరాలను తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇక మన పాఠశాలలో
ప్రతిరోజు మనం స్కూల్ ప్లెడ్జ్ని ఉదయం ప్రార్థనలో మరి చెప్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ ఇది ప్రతి బుధవారం నాడు విద్యార్థులతో చెప్పించాలి. అలాగే గ్రీన్ ప్లెడ్జ్ ఇది ప్రతి శుక్రవారం నాడు చెప్పించవలసి ఉంటుంది. రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ ఇది ప్రతి మంగళవారం నాడు విద్యార్థులు చెప్పాలి. ఈ ప్లెడ్జెస్ ఏంటనేది అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఏ ఏ రోజుల్లో ఏ ప్లెడ్జ్ చెప్పాలనేది కూడా మీకు ఇచ్చి ఉన్నాం కాబట్టి ఆయా రోజుల్లో ప్రార్థనా సమయంలో ఖచ్చితంగా ఆ ప్లెడ్జ్ నిర్వహించేటట్టుగా విద్యార్థులతో చెప్పించేటట్టుగా అక్కడున్న ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో అందరూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ SCRT నుంచి మీకు విన్నవించుకునేది ఏమనగా మన లక్ష్యం ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమగ్రమైన అభివృద్ధి చెంది మంచి విద్యార్థులుగా తయారవ్వాలనేది ఉద్దేశం. దాంతోపాటుగా మన పాఠశాలలో ప్రవేశాలు పెరగాలంటే ఎవరి చేతుల్లో ఉందంటే కేవలం ఇది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి అకాడమిక్ క్యాలెండర్ ఆధారంగా చేసుకొని మన పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.